Circles exercise, sir. ఇది 1A ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో 7 అయిపోయింది నిన్న. రోమన్ 3 స్టార్ట్ చేసాం. రోమన్ 3 లో 1 లో చేయించాను ఆల్రెడీ. 2 లో 1 చేసాము, 2 లో 2 చేసాం నిన్న ఎస్డే క్లాస్ లో. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. Find the equation. రోమన్ 3ఏగా. రోమన్ 3 లో సార్ 4th 5th అవ్వలేదు కదా సార్? ఏం 4th 5th? రోమన్ 3 లో 4th 5th 2 లోనే ఉన్నాంగా మనం. 2 లో 2 ఇది. 2 లో 2 చెప్పారు కదా సార్? 2 లో 2 అయిపోయింది. నెక్స్ట్ 3 చూడు. 3 4 ఉంది ఇంకా. 3 అయిపోయింది. 4th చెప్పలేదు సార్. 3 ఏంటి క్వశ్చన్ చదువు. Show that the following 4 points in each of the following are concyclic and find the equation of the circle which is on the line. లో షో దట్ ద ఫాలోయింగ్ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ ఇచ్చేసాంగా. ఎవరో ఫోటో పంపిస్తాను ఆగండి సార్. ఉంది సాయి, ఉంది నా దగ్గర. త్రీలో 4 చేసేసాం మనం ఎన్ని కదా. 3లో ఈ కాన్సైక్లిక్ చేసాం అన్ని. 4th పాయింట్ రాసాం కదా, చేసాంలే. 4th క్వశ్చన్ కాపీ చేసుకో. ఫోర్త్ క్వశ్చన్ కాపీ చేయి. రోమన్ 3లో 4th క్వశ్చన్ రాయి. if 2 comma 0 0 comma 1 0 comma 1 4 comma 5 4 comma 5 and 0 comma c and 0 comma c are concyclic find the value of c. Find the value of c. Solution. ఫస్ట్ ఏం చేస్తామంటే సర్కిల్ ఈక్వేషన్ క్రియేట్ చేద్దాం. ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ పైన మనకి 4 పాయింట్స్ ఉన్నాయంట. లెట్ us suppose A,
ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం 2 0. తర్వాత ఇంకో పాయింట్ బి ఉంది, బి తీసుకుందాం. బి పాయింట్ 0,1, సి పాయింట్ సమ్వేర్ ఎక్కడో చోట, సి పాయింట్ 4,5 అండ్ డి పాయింట్ 0,c. వీటిని కొద్దిగా జాయిన్ చేసేసి ఇట్లా జాయిన్ చేసేసి కాన్సైక్లిక్ అని చూపించాలి. ఫస్ట్ రాయమ్మా గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్, given points, capital A 2,0, capital B 0,1, capital C 4,5 and capital D 0,c. Next continuation, right? The equation of the circle AB bar as diameter. AB bar as diameter. AB bar as diameter. Formula ఏంటి దీనికి? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఓకే, ఇప్పుడు దీనిలో x1 y1 x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x మైనస్ x1 అంటే 2 తీసుకోమ్మా, x1 అంటే 2, x2 అంటే 0, తర్వాత y1 అంటే 0, y2 అంటే 1. ఇవి రాద్దాం. x1 అంటే ఎంత రాయాలి? 2 రాయాలి. x1 అంటే 2 ఇంటూ x మైనస్ x2 అంటే ఎంత రాయాలి? 0 ప్లస్ y మైనస్ y1 అంటే y మైనస్ 0 ఇంటూ y2 అంటే y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది x మైనస్ 2 ఇంటూ x మైనస్ 0 అంటే x రాస్తున్నాను, y మైనస్ 0 అంటే y ఇంటూ y మైనస్ 1 is equal to 0. ఓకే, మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ మైనస్ y ఇజ్ ఈక్వల్ టు 0. రీఅరేంజ్ చేసి సర్కిల్ని ఫినిష్ చేస్తున్నాను. సర్కిల్ s ఇజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ y ఈక్వల్ టు 0. నోట్ చేసుకోమ్మా, దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ అండి. The equation of line passing through
క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి. ఏవైతే సర్కిల్ కోసం వాడావో అవే వాడాలి ఇక్కడ కూడా. ఇక్కడ ఏబి వాడావు కాబట్టి ఇక్కడ కూడా ఏబి వాడాలి. అవే పాయింట్స్ x1 y1 x2 y2. లైన్ ఈక్వేషన్ కి ఫార్ములా ఏంటంటే, లైన్ ఈక్వేషన్ కి ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y మైనస్ y1 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు y2 అంటే y మైనస్ y1 అంటే 0. y మైనస్ y1 అంటే 0. 1 మైనస్ 0 డివైడెడ్ బై x2 మైనస్ x1 అంటే 0 మైనస్ 2 ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ 2. సో ఇక్కడ y మైనస్ 0 అంటే y అని వచ్చింది. 1 బై 1 మైనస్ 0 అంటే 1, 0 మైనస్ 2 అంటే మైనస్ 2 ఇంటూ x మైనస్ 2. క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, 1 ఇంటూ 2 2. అన్నీ ఒక సైడ్ తీసుకెళ్తున్నాను. ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే ప్లస్ 2y అయ్యింది. ఆల్రెడీ ఎక్స్ దగ్గర మైనస్ 2 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఎల్. దీన్ని ఎల్ అనుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎల్. 1 సెకండ్ నోట్ చేసుకుంటాం. ఓకే, నోట్ చేసావమ్మా? నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని రాయమ్మా. తర్వాత రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ s plus lambda l is equal to 0. s plus lambda l is equal to 0 అంటే s అంటేనేమో x square plus y square minus 2x minus y plus lambda into l అంటేనేమో x plus 2y minus 2 is equal to 0. మనకి థర్డ్ పాయింట్ ఉంది కాబట్టి c అని రాయి దాని కింద. c ఎంత ఇచ్చాడు? 4,5. పాయింట్ ఉన్నప్పుడేమో ఇలా రాయాలి, సి లైస్ ఆన్ దిస్ సర్కిల్ అని రాయాలి. లైస్ ఆన్ దిస్ సర్కిల్. సో ఈ పాయింట్ ని దానిలో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేమ్మా. 4 స్క్వేర్, ఈ ఎక్స్ బదులు 4 రాయాలి. ఈ ఎక్స్ బదులు 4 రాసుకోవాలి. ఈ వై బదులు అంతటా కూడా 5 రాయాలి. సో y బదులు 5 రాస్తే 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 4 మైనస్ y బదులు 5 రాశాను ప్లస్ లాంబ్డా ఆఫ్ x బదులు 4 ప్లస్ 2 ఇంటూ y బదులు 5 రాయాలి మైనస్ 2 ఈక్వల్ టు 0. సో 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25, 2 4s are 8 మైనస్ 5 ప్లస్ లాంబ్డా బ్రాకెట్ 4, 2 5s are 10 minus 2 is equal to 0. (16 plus 25 41). 41 లో 8 పోతే 41 లో 13 తీసేయమ్మా. 41 లో 13 తీసేస్తే ఇక్కడేమో 8 వస్తుంది. 41 లో 13 అంటున్నాను కాబట్టి 28 వస్తుంది.
28 plus lambda of ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 14 లో 2 పోతే 12 వస్తుందా is equal to 0. Okay, next 12 lambda. 12 lambda is equal to minus 28 implies lambda is equal to minus 28 by 12. 4 table cancel అవుద్దమ్మా minus 7 by 4 table అంటే 3 వచ్చింది. Therefore lambda value minus 7 by 3. Lambda value minus 7 by 3. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని రాసేసి. Therefore equation of circle S plus lambda L is equal to 0. That implies S minus 7 by 3 into L is equal to 0. That implies LCM చేస్తే 3S minus 7L is equal to 0. 3S అంటేనమ్మా 3 into x square plus y square minus 2x minus y minus 7 into L అంటే x plus 2y minus 2 is equal to 0. అయితే దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. 3x square plus 3y square minus 6x minus 3y minus 7x minus 14y minus of minus plus 7 2s are 14 equal to 0. అంటే 3x square plus 3y square minus 6x minus 7x ఎంత అయిందంటే minus 13x. 3y 14y రెండు నెగిటివ్లే కాబట్టి యాడ్ చేసి నెగిటివ్ సైన్ పెట్టండి minus 17y. కాన్స్టెంట్స్ కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఒక 14 ఉంది is equal to 0. This is the actually circle, but we have to show given that ABCD are concyclic. Given that A comma B comma C comma D are concyclic. It is already given in the question. So D point, which was given as 0 comma C. Look at here, 0 comma C. Zero comma C lies on the circle, lies on it. Lies on it కాబట్టి S11 0 అవ్వాలి. S11 is equal to 0. S11 అంటే 3 into x బదులు 0 రాయాలి. Y బదులు C రాయాలి. X బదులు 0, Y బదులు C. X బదులు 0, Y బదులు C. Plus 14 is equal to 0. So ఇది 0 అయిపోయింది. 3C square minus ఇది 0 minus 17C plus 14 is equal to 0. అంటే ఏం మిగిలిందంటే 3C square minus 17C plus 14 is equal to 0. 3 14s ఎంతమ్మా 42. 3 14s 42 ని విడగొడితే మనకి 17 రావాలి. నేను 14 3a తీసుకుంటున్నాను, రెండు నెగిటివ్స్ తీసుకుంటున్నాను. సో 3C square minus 3C minus 14C plus 14 is equal to 0. 3C కామన్ తీయమ్మా, 3C కామన్ తీస్తే C minus 1 minus 14 కామన్ తీస్తేనమ్మా C minus 1 is equal to 0. రెండిట్లో మళ్ళీ C minus 1 కామన్ తీసుకోవచ్చు. C minus 1 కామన్ తీస్తే ఇక్కడ 3C minus 14 అని వస్తుంది, which is equal to 0. This implies C minus 1 is equal to 0 or
3c minus 14 is equal to 0. అంటే c is equal to 1 or c is equal to 14/3. ఇవి ఆన్సర్స్ అమ్మ మనకి. నోట్ చేసుకోమ్మా. అర్థమైందా? కాన్సైక్లిక్ మెథడే అంతకుముందు ఎలాగైతే మనం చేసామో సేమ్ అంతే చేయాలి. అంతకుముందు కాన్సైక్లిక్ లో ఏం చేసేవాళ్ళం అంటే మనం S11 0 అని మనం ప్రూవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో వాడే ఇచ్చాడు కాబట్టి మనం 0 తీసేసుకోవాలి డైరెక్ట్ గా సి కనుక్కుంటానికి. అయిపోయిందా? సాయి అయిపోయిందమ్మా. సార్ నెక్స్ట్ క్వశ్చన్. చూడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు. 4 అయిపోయింది కదా. 5 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది circumcircle of the triangle formed by the straight lines given each of the following. నోట్ చేయి. 5 లో 1 నోట్ చేసుకో. రోమన్ 3 5 లో 1. ఆ లైన్స్ ఏమి ఇచ్చాడంటే 2x plus y 2x plus y is equal to 4. Go line x plus y is equal to 6. ఇంకో లైన్ ఏమి ఇచ్చాడంటే x plus 2y is equal to 5. ఓకే, ఇచ్చేసి సర్కంసర్కిల్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయం. దీనికి సొల్యూషన్ రాయమ్మా. Given equations 2x plus y minus 4 is equal to 0. దీన్ని 1 అను, comma x plus y is equal minus 6 is equal to 0 equation 2 అనమ్మా, comma x plus 2y minus 5 is equal to 0 equation 3 అను. తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే సాల్వింగ్ 1, 2 ఇక్కడ సాల్వ్ చేద్దాం. తర్వాత ఇక్కడ సాల్వింగ్ 2, 3 ఇక్కడ సాల్వ్ చేద్దాం 2, 3ని. నెక్స్ట్ ఇక్కడ సాల్వింగ్ 1, 3 1, 2, 2, 3 1, 3. ఓకే, ఇప్పుడు 1, 2 సాల్వ్ చేసేటప్పుడు ఇట్లా మిడిల్ లో కోషన్స్ రా. y కోషెంట్ ఎంత ఇక్కడ 1, y కోషెంట్ 1, కాన్స్టెంట్ ఎంత -4, x కోషెంట్ ఎంత 2, y కోషెంట్ ఎంత మళ్ళీ 1. సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా. సెకండ్ ఈక్వేషన్ లో y కోషెంట్ ఎంత 1, కాన్స్టెంట్ ఎంత -6, x కోషెంట్ ఎంత 1, y కోషెంట్ ఎంత 1. ఇవి రాయి. ఇక్కడేమో x అని రాయి,
ఇక్కడ 1, ఇక్కడేమో 1. ఓకే, ఇప్పుడు x డివైడెడ్ బై ఏం రాసుకోవచ్చమ్మా? x డివైడెడ్ బై -6 + 4 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై -4 + 12 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 2 - 1. ఈక్వల్ చేస్తున్నానమ్మా. అంటే ఎంత వస్తుంది ఇది? x/-2 ఈజ్ ఈక్వల్ టు y/8 ఈజ్ ఈక్వల్ టు 1/1. అంటే దీని నుంచి x/-2 ఈజ్ ఈక్వల్ టు 1/1 అంటే 1, y/8 ఈజ్ ఈక్వల్ టు 1/1 అంటే 1. అంటే దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు -2, y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8 1s are 8. మా సాయి క్యాలిక్యులేషన్ అర్థమైందా నీకు? ఈ పాయింట్ ఏం పెట్టుకుంటావు అంటే క్యాపిటల్ A అని పెట్టుకో. దేర్ఫోర్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు -2, 8 ఇది. నెక్స్ట్ సాల్వింగ్ 2 and 3. 2ని 3ని చూడమ్మా. 2లో మిడిల్లోంచి నెంబర్స్ రాయటం మొదలుపెట్టు. 1 -6 1 1. తర్వాత మిడిల్లోంచి స్టార్ట్ చేయి. 2 -5 1 2. దీన్నేమో x అనాలి, దీన్నేమో y అనాలి, దీన్నేమో 1 అనాలి. సో x బై ఇది ఎంత వస్తుందంటే -5 + 6 2s are 12 ఈజ్ ఈక్వల్ టు y బై ఇది ఎంత వస్తుందంటే -6 + 5 ఈజ్ ఈక్వల్ టు 1/2 - 1. సో x డివైడెడ్ బై this is 7 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై -1 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1. సో దీని నుంచి మనకు ఈక్వల్ చేసుకుంటే x/7 ఈజ్ ఈక్వల్ టు 1/1 అంటే 1, y/-1 ఈజ్ ఈక్వల్ టు 1/1 అంటే 1. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ 7 1s are 7, y ఈజ్ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ b ఈజ్ ఈక్వల్, ఈ పాయింట్ ఏమంటాం అంటే b అనమ్మా. b 7, -1. అంతకుముందు ప్రాబ్లంలో వాడే ఏబీసీలు ఇచ్చేవాడు. ఈ ప్రాబ్లంలో మనమే కనుక్కోవాలి ఏబీసీస్. వాడు జస్ట్ లైన్లు ఇచ్చాడు అంతే. నెక్స్ట్ సాల్వింగ్ 1 and 3. ఫస్ట్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ చూడమ్మా. 1 3 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ కి సంబంధించిన నెంబర్లు రాయి. 2 -5 1 2. ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించిన నెంబర్లు రాయమ్మా. 1 -4 2 1. ఇక్కడేమో x అని రాయండి, ఇక్కడేమో y రాయండి, ఇక్కడేమో 1 రాయండి. సో x బై -8 + 5 -8 + 5 ఈజ్ ఈక్వల్ టు y బై -10 + 4 ఈజ్ ఈక్వల్ టు 1/1 - 2 2s are 4. సో x బై -3 ఈజ్ ఈక్వల్ టు y బై -10 + 4 అంటే -6 ఈజ్ ఈక్వల్ టు 1/1 - 4 అంటేనమ్మా -3. ఈక్వల్ చేద్దాం. x బై -3 ఈజ్ ఈక్వల్ టు 1/-3, y బై -6 ఈజ్ ఈక్వల్ టు 1/-3. ఇలా ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు దీని నుంచి x వాల్యూ ఎంత వస్తుందంటే -3/-3 ఎంతమ్మా? 1. -3/-3 ఎంత? 1 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -6/-3 అంటే ఎంత? 2. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవాలి మీరు? c అని రాయండి. c ఈజ్ ఈక్వల్ టు 1, 2. c ఈజ్ ఈక్వల్ టు 1, 2.
ఇప్పుడు ఏబిసిలో వచ్చిన తర్వాత సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుందాం. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ AB bar as diameter. AB bar as diameter, formula x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. అంటే దీని నుంచి ఏమొస్తుందంటే AB బార్ అన్నాను కాబట్టి జాగ్రత్తగా ఆ AB బార్ వాల్యూస్ని ఉపయోగించండి. x మైనస్ x1 అంటే +2 అవుతుంది. x + 2 ఇంటూ x మైనస్ 7 ఏని బీని మాత్రమే చూడాలి. y మైనస్ 8 ఇంటూ y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మల్టిప్లై చేస్తున్నాను. x ఇంటూ x x² మైనస్ 7x ప్లస్ 2x మైనస్ 14 ప్లస్ y ఇంటూ y y² y ఇంటూ 1y మైనస్ 8y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే క్యాలిక్యులేషన్ చేస్తున్నా x² ప్లస్ y² మైనస్ 7x ప్లస్ 2x అంటే మైనస్ 5x, y మైనస్ 8y అంటే మైనస్ 7y, మైనస్ 14 మైనస్ 8 అంటే మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమని పిలవాలంటే ఎస్ అని పిలవాలి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అని రాయమ్మా. The equation of the line, passing through capital A, capital B. Capital A, capital B. Formula y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. Okay. అంటే y minus y1 అంటే 8 is equal to y2 అంటే -1 minus 8, x2 అంటే 7 minus half minus 2 into x minus x1 అంటే x plus 2. So y minus 8 is equal to minus 9 by 7 plus 2 కూడా 9 అవుతుంది, of x plus 2. ఈ 9 goes to 9 in one time. So y minus 8 is equal to ఈ మైనస్ తో మల్టిప్లై చేస్తే minus x minus 2 అన్ని ఒకే సైడ్ తెద్దామమ్మా. x plus y minus 8 plus 2 is equal to 0. అంటే ఏమొస్తుందంటే x plus y minus 6 is equal to 0. This is called L. Okay. తర్వాత రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఎంత ప్రశ్నకి required equation of circle. S plus lambda L is equal to 0. S plus lambda L is equal to 0. S అంటేనేమో x square plus y square minus 5x minus 7y minus 22 plus lambda కనుక్కోవాలమ్మా. L అంటేనేమో x plus y minus 6 is equal to 0. ఇప్పుడు థర్డ్ పాయింట్ C పాయింట్ 1, 2 lies on the circle and I lies on this circle. So S11 is equal to ఏమవ్వాలి 0.
S11 అంటే డైరెక్ట్ గా x బదులు 1 రాసేసేయండి. x బదులు 1 రాసేయాలి, y బదులు 2 రాయాలి. ఈ y బదులు 2 రాయాలి దీనిలో, ఈ ఈక్వేషన్ లో రాస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ minus 5 into 1 minus 7 into 2 minus 22 plus lambda of x బదులు 1 రాశాను, y బదులు 2 రాశాను, minus 6 is equal to 0. 1 square ఇది 5 రా, 5 cancel. 5 ones are 5, 2 square అంటే 4 plus 1 5 cancel. And the next how much it was? This is minus 14 minus 22 plus lambda of 3 minus 6 ante means minus 3 equal to 0. So this implies minus 36 minus 3 lambda is equal to 0 implies minus 3 lambda is equal to plus 36 implies lambda is equal to 36 by minus 3 which is equal to minus 12. So finally we have the value of lambda. Next equation of circle. I've been complete అయిపోయిందమ్మా. Therefore equation of circle s plus lambda బదులు minus 12 రాయాలి. 12l is equal to 0. S అంటే circle equation x square plus y square minus 5x minus 7y minus 22 minus 12. L అంటే x plus y minus 6 is equal to 0. అంటే x square plus y square minus 5x minus 7y minus 22 minus 12x minus 12y plus 6 12 72 equal to 0. Therefore x square plus y square minus 5x minus 12x అంటే minus 17x minus 7y 12y అంటే minus 19y minus 22 plus 72 అంటే plus 50 is equal to 0. This is the answer. ఒకసారి ఆన్సర్ చెక్ చేయమ్మా. కరెక్టే సార్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉదయం ఇంకా సినాప్సిస్ 11 కాపీ చేసుకోమా, డయాగ్రామ్ వేసుకో.
ట్రయాంగిల్ ఏబిసిలో ఓ అనేది ఏంటంటే ఆర్థో సెంటర్. ఓ అంటే ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆర్థో సెంటర్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్స్ అంటే హైట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ డి దగ్గర ఎట్లా ఉంటున్నది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఏ దగ్గర నుంచి డ్రా చేసినటువంటి ఒక ఆల్టిట్యూడ్ డి దగ్గర పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, అట్లాగే బి దగ్గర నుంచి డ్రా చేసినటువంటి ఒక ఆల్టిట్యూడ్ ఈ దగ్గర ఏసీ సైడ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సి దగ్గర నుంచి డ్రా చేసినటువంటి ఒక ఆల్టిట్యూడ్ ఏబి దగ్గర ఎఫ్ దగ్గర పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓ దగ్గర నుంచి ఓఏ ఫార్ములా ఏంటంటే 2r cos A. ఓఏకి ఫార్ములా 2r cos A, ఓబికి ఫార్ములా 2r cos B, ఓసికి ఫార్ములా 2r cos C. ఓఏ, ఓబి, ఓసి. ఓఏ అంటే 2r cos A, ఓబి అంటే 2r cos B, ఓసి అంటే 2r cos C. తర్వాత ఓడి అంటే ఓడి అంటే 2r cos B cos C. ఇగో ఈ సైడ్ ఈ వెటెక్స్ బి వెటెక్స్ సి వెటెక్స్ కాబట్టి మనం ఏం రాసుకోవాలంటే ఇక్కడ 2r cos B cos C రాయాలి. ఓఎఫ్ ఎంత అంటే ఓఎఫ్ ఏకి బికి వెళ్తుంది కాబట్టి 2r cos A cos B అని రాయాలి. ఓఈ ఎంత అంటే ఓఈ అంటే 2r cos A cos C. గుర్తుంటాయి మీ ఫార్ములాస్? ఈ డయాగ్రామ్ 5 times కానీ 6 times కానీ డ్రా చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఈ వాల్యూస్ గుర్తుండిపోతాయి. ఓఏ అంటే ఫార్ములా ఏంటి? 2r cos A. ఓబి అంటే 2r cos B, ఓసి అంటే 2r cos. ఓడి అంటే 2r cos B cos C. ఓఈ అంటే 2r cos A cos C. ఓఎఫ్ అంటే 2r cos A cos B. ప్రాబ్లం రాయమ్మ దీనిపైన డ్రా చేసేవి. ఇది ఓ అంటే ఆర్థో సెంటర్. ప్రాబ్లం నోట్ చేసుకోమ్మా. XYZR distances from ortho center. XYZR distances from ortho center to vertices BCA respectively. Then x plus y plus z is equal to question mark. ఇది కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ XYZ ఏంటి? ఆర్థో సెంటర్ దగ్గర నుంచి డిస్టెన్స్. ఎక్స్ అనేది ఏంటి? ఎక్స్ అనేది ఆర్థో సెంటర్ దగ్గర నుంచి బికి డిస్టెన్స్. ఎంత అది? ఎక్స్ వాల్యూ ఎంత అప్పుడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఆర్థో సెంటర్ దగ్గర నుంచి బికి, అంతేగా? బికి. ఓబి ఎంత చెప్పగలుగుతావా? ఓఏ 2r cos A కదా. ఓబి ఎంత? 2r cos B, అంతేనా? తర్వాత వై అంటే ఏంటి? వై అంటే ఆర్థో సెంటర్ దగ్గర నుంచి ఎక్కడికి డిస్టెన్స్? సికి.
ఎంత ఉంటుంది? ఓసి అనాలి దాన్ని. ఇప్పుడు నువ్వు ఏమనాలి? ఓసి. ఫార్ములా ఏంటి ఓసికి? ఆర్థో సెంటర్ నుంచి వెటెక్స్ కి డిస్టెన్స్ ఎంత? 2r cos c. తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జెడ్. జెడ్ దగ్గర నుంచి, జెడ్ అంటే ఏంటి? ఆర్థో సెంటర్ దగ్గర నుంచి ఏకి డిస్టెన్స్. ఆర్థో సెంటర్ దగ్గర నుంచి ఏకి డిస్టెన్స్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఓఏ అని రాసుకోవచ్చు. ఓఏకి ఫార్ములా ఏంటి? 2r cos a. ఓఏకి ఫార్ములా ఏంటి? 2r cos a. ఇప్పుడు ఎక్స్ బదులేమో 2r cos b రాయాలి. ఎక్స్ బదులు చూడమ్మా 2r cos b రాయాలి. వై బదులు ఎంత రాయాలి? వై బదులు 2r cos c రాయాలి. జెడ్ బదులు ఎంత రాయాలి? ఈ జెడ్ బదులు 2r cos c రాయాలి. వీటన్నిటిలో ఏం కామన్ వస్తుంది? 2r కామన్ వస్తుంది. వీటన్నిటిలో 2r కామన్ వస్తుంది. 2r కామన్ తీసిన తర్వాత లోపల ఏమో cos a cos b cos c. మరి నీకు తెలుసు కదా ఫార్ములా, cos a ప్లస్ cos b ప్లస్ cos c ఫార్ములా ఏంటమ్మా? 1 plus cos b ప్లస్ cos c. ఫార్ములా ఏంటి? cos a ప్లస్ cos b ప్లస్ cos c ఫార్ములా 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R. 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R. తర్వాత ఈ 2r తోటి మల్టిప్లై చేయము లోపలికి. ఈ 2ని ఇక్కడే పెట్టేసి ఈ r ని లోపల తీసుకెళ్తే r ఇంటూ 1 r అయింది. r క్యాన్సిల్ అయింది, స్మాల్ r మిగిలింది. సో సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ఆర్థో సెంటర్ టు వెట్సెస్ ఎంత వచ్చింది? 2 of r ప్లస్ r. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫార్ములానే. 2 of r ప్లస్ r, స్మాల్ r ప్లస్ క్యాపిటల్ R. సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ఆర్థో సెంటర్ టు వెట్సెస్ 2 into స్మాల్ r ప్లస్ క్యాపిటల్ R. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఫార్ములా సినాప్సిస్ నోట్ చేయమ్మా. నెక్స్ట్ ది సినాప్సిస్ 12 అని పెట్టు. సినాప్సిస్ 12. లెంత్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ క్యాపిటల్ A. లెంత్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ క్యాపిటల్ A. Length of the internal angular bisector of capital A is 2bc by b plus c into cos a by 2. 2bc by b plus c into cos a by 2. గుర్తుంటుందా? ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఎట్లా ఉంటుంది? ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నావు అనుకో. నువ్వు ఒక ట్రయాంగిల్ తీసుకున్నావు. ఒక ట్రయాంగిల్ తీసుకున్నావు. సార్ అయిపోయింది, కింద కాలం సార్. కింద గంటలు length of the internal angular bisector ఇది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అంటాను. త్రూ ఏ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ట్రయాంగిల్ అనుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. దీని ఎదురుగుంటే దాన్ని ఏమంటారు? బీసీ లెంత్ ఏమంటారు? స్మాల్ ఏ అంటారు. బీసీ లెంత్ ఏమంటారమ్మా? స్మాల్ ఏ. బికి ఎదురుగుండే దాన్ని ఏమంటారు? స్మాల్ బి.
దీన్నేమో స్మాల్ సి అంటారు. ఓకే, తెలిసిందేగా నీకు ఇది. ఇప్పుడు ఇది యాంగులర్ బైసెక్టర్. ఇటు యాంగిల్ సేమ్ ఉంటుంది అనమాట. ఈ యాంగులర్ బైసెక్టర్ సపోజ్ దీన్ని డి అనుకుందాం, పర్పెండిక్యులర్ ఉండదు. త్రూ ఏ ఆఫ్ ఏ ఎలా వెళ్ళాలి? ఆఫ్ ఏగా వెళ్ళాలి. ఏ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఏడి లెంత్ అనమాట. ఏడి లెంత్ ఫార్ములా ఏంటి? 2bc. ఈ రెండు 2bc బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2. ప్యాటర్న్ అర్థమైందా? 2 ఇంటూ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ లెంత్. అట్లాగే బి గుండా వెళ్ళాలంటే 2ca బై సి ప్లస్ ఏ ఇంటూ కాస్ బి బై 2. అదే సి గుండా వెళ్ళాలంటే ఫార్ములా ఏంటి? ఏమొస్తుంది చెప్పు? సి గుండా వెళ్ళేది ఇది, ఏ గుండా వెళ్ళేది బి, 2ab. ఇదిగో సి గుండా వెళ్ళేది. బైసెక్టర్ ఆఫ్ సి 2ab బై ఏ ప్లస్ బి ఇంటూ కాస్ సి బై 2. ఫార్ములా ప్రాబ్లం రైట్? ప్రాబ్లం. If b is equal to 7, if b is equal to 7, c is equal to 4, capital A is equal to 120, then the length of the bisector of capital angle A, then the length of the bisector of angle A is, and the length of the bisector of angle A is. మా ఫార్ములా ఏంటమ్మా? యాంగిల్ ఏ గుండా వెళ్ళే బైసెక్టార్ ఫార్ములా 2bc బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2. బి వాల్యూ ఉంది మన దగ్గర, ఎంత ఉంది? 7. బి వాల్యూ ఎంత ఉందమ్మా? 7. బి వాల్యూ 7. బి వాల్యూ 7 ఉంది, సి వాల్యూ 4 ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం. బీసీలో యాంగిల్ ఏ ఉంది మళ్ళీ 120, ఇక్కడ రాసుకుంటాం యాంగిల్ ఏ. 120 బై 2 అంటే 60, కాస్ 60 అంటే 1/2. తెలిసిందేగా, కాస్ 60 అంటే ఎంత? 1/2. కాస్ 60 అంటే 1/2. ఈ 1/2 దీనిలో పోతే ఎన్నిసార్లు? 28/11 ఆన్సర్. ఓకే, ఇట్లా మిగతా ఇచ్చినా కూడా మిగతా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఫార్ములా రై సినాప్సిస్ 13. సినాప్సిస్ 13. దీన్ని ఎంఎన్ రూల్ అంటారు. దీన్ని ఎంఎన్ రూల్. ఎంఎన్ రూల్ నోట్ చేయి. ఎంఎన్ రూల్. ఎంఎన్ రూల్లో ఏంటంటే మనకి వెటెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి ఒక లైన్ తీసుకుంటాం, ఏడి అనే ఒక లైన్ తీసుకుంటాం అమ్మా. ఈ డి పాయింట్ ఎలా ఉంటుందంటే ఈ బీసీ బేస్ ని m/n రేషియోలో డివైడ్ చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ నోట్ చేసుకో, డి డివైడ్స్ బీసీ బార్ ఇన్ ద రేషియో m/n, దెన్ సైన్ బిఏడి. సైన్ బిఏడి అంటే బిఏడి అంటే ఇక్కడ యాంగిల్ అమ్మా. ఇక్కడ యాంగిల్ ని ఆల్ఫా అనుకున్నాం అనుకో సపోజ్, అప్పుడు సైన్ ఆల్ఫా అని రాయాలి. ఇక్కడ ఏం రాయాలి? సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా. సైన్ సిఏడి, ఈ యాంగిల్ బీటా అన్నాం అనుకో సపోజ్, బీటా అనుకో. ఇక్కడ ఏం రాయాలి? డినామినేటర్ లో ఏం రాయాలి? సైన్ బీటా రాయాలి. సైన్ బీటా. సో నోట్ చేసుకో, సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఇదిగో సైన్ ఆల్ఫా ఏమో ఇది, సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు m/n. ఇక్కడ ఈ యాంగిల్ సైన్ యాంగిల్ తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ m ఇది, తర్వాత డివైడెడ్ బై లో ఈ యాంగిల్ తీసుకున్నాడు కాబట్టి సైన్ యాంగిల్ n. ఇక్కడ m/n. ఫస్ట్ m రాసావు కాబట్టి సైన్ బి, ఇక్కడ ఇది m రాసావు కాబట్టి సైన్ బి, ఇక్కడ n రాసావు కాబట్టి సైన్ సి. దీన్నే ఎంఎన్ రూల్ అని పిలుస్తారు. ఎంఎన్ రూల్. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా, సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు m సైన్ బీటా బై, ఇట్లా సైన్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు m సైన్ బీటా, m సైన్ బి బై n సైన్ సి.
దీన్నే ఎంఎన్ రూల్ అని కూడా అంటారు. ఇక్కడ నీకు ఒక బల్క్ ఫార్ములాస్ ఇచ్చాను. sin 40 సినాప్సిస్ 14 అంటే సినాప్సిస్ 14 అమ్మా. ఎంఎన్ రూల్ అర్థమైందిగా, ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ అన్నమాట రూల్. సినాప్సిస్ 14 cos a plus cos b plus cos c తెలిసిందేగా నీకు ఏమ్మా. ఇప్పటికి చాలా సార్లు చెప్పాం. cos a plus cos b plus cos c ఎంతమ్మా? 1 plus small r by capital R. 1 plus small r by capital R. ఇంకో ఫార్ములా ఏంటి నువ్వు కొత్తగా నేర్చుకునేది ఏంటి ఇక్కడ? ఈ రెండు sin a plus sin b plus sin c cos a లాగానే sin a plus sin b plus sin c అంటే ఏం రాయాలి? స్మాల్ s by r రాయాలి. ఏం రాయాలి? s by r. sin a plus sin b plus sin c అంటే ఏం రాయాలి? s by r. s by r. cos a plus cos b plus cos c అంటే ఏం రాయాలి? 1 plus small r by capital R. sin a plus sin b plus sin c అంటే ఎంత రాయాలి? s by capital R. ఎట్లా వచ్చింది s by capital R అంటే sin a ఫార్ములా ఏంటి ఏమ్మా? sin a ఫార్ములా ఏంటి మనకి? a by 2r. sin a ఫార్ములా ఏంటి? a by 2r. sin b ఫార్ములా ఏంటి? b by 2r. sin c ఫార్ములా ఏంటి? sin రూల్ రా, c by 2r. sin రూల్ అమ్మా. ఇప్పుడు ఈ మూడు యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? sin a ప్లస్ sin b ప్లస్ sin c. ఈ మూడు యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? 2r అనేది ఎల్సిఎం అవుతుంది, అన్నిటికీ ఉంది కాబట్టి. న్యూమరేటర్లో ఏమొస్తుంది? a ప్లస్ b ప్లస్ c. మరి నీకు తెలుసా మరి a ప్లస్ b ప్లస్ c అంటే ఏం రాయాలో? స్మాల్ a ప్లస్ స్మాల్ b ప్లస్ స్మాల్ c అంటే నథింగ్ బట్ పెరిమీటర్. ఏం రాయాలి? 2s. 2s by 2 capital R. 2 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత వచ్చింది? s by capital R. నోట్ చేసుకోండి, s by capital R. అర్థమైందా? నెక్స్ట్ ఫార్ములా రాయమ్మా. sin square a plus sin square b plus sin square c. sin square a plus sin square b plus sin square c. sin square a plus sin square b plus sin square c అంటే 2 delta by capital R square. 2 delta by capital R square. నెక్స్ట్ ఫార్ములా రాయమ్మా. సినాప్సిస్ 15. సినాప్సిస్ 15. సినాప్సిస్ 15 లో ఏం చెప్తామంటే, ఇన్ ఎ ట్రయాంగిల్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఇన్సెంటర్ అండ్ సర్కంసెంటర్ ఈజ్ ప్యారలల్ టు బీసీ బార్, దెన్ cos a ఎంత అవుతుందంటే స్మాల్ r బై క్యాపిటల్ R అవుతుంది. ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకుని ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఇన్సెంటర్ అండ్ సర్కంసెంటర్ ఈజ్ ప్యారలల్ టు బీసీ బార్ అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకుందాం. ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఇక్కడ ఇన్సెంటర్ ఏమో ఇక్కడ ఉంది, ఇన్సెంటర్ ఐ సర్కమ్ సెంటర్ ని ఎస్ అన్నా. ఇన్సెంటర్ ఐ సర్కమ్ సెంటర్ ని ఎస్ అనుకుందాం. ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్, ఈ రెండింటిని ఇట్లా కలుపుదాం. ఇట్లా కలిపినప్పుడు ఇన్సెంటర్ సర్కమ్ సెంటర్ కలిపినప్పుడు ఇది బీసీ లైన్ కి ప్యారలల్ గా ఉంది. ఇది ఏ లైన్ కి ప్యారలల్ గా ఉంది? బీసీ లైన్ కి గనక ప్యారలల్ గా ఉంటే అప్పుడు ఫార్ములా ఏం చెప్పాలమ్మా నువ్వు? అప్పుడు ఫార్ములా cos a is equal to r by capital R అని చెప్పాలి. ఏం చెప్పాలి? cos a is equal to
cos Small A r. is equal to small r by capital R అని చెప్పాలి. cos A is equal small r by capital R. ప్యారలల్ గా ఉంటుంది. ఒకవేళ అట్లా లేదనుకుందాం, అప్పుడు ఫార్ములా ఏంటి? ఐఎస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఇన్ సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్. ఇక్కడ నేను డ్రా చేసింది ఐఎస్ కి ఫార్ములా ఇన్ సెంటర్ అండ్ సర్కిల్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్ సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఫార్ములా √r² - 2rr capital R² - 2 capital R small r capital R. IS is equal to capital R² - 2 small r capital R. తర్వాత స్టాండర్డ్ రిజల్ట్స్ రాయమ్మా. స్టాండర్డ్ రిజల్ట్స్ ఇది అయిపోయిన తర్వాత సిగ్మా A³ cos of B - C is equal to 3ABC. సిగ్మా A³ cos of B - C is equal to 3ABC. Sigma A³ sin of B - C 0. A³ cos B - C 3ABC అయింది. సిగ్మా A cos square A/2 ఏమవుతుందంటే S plus delta by capital R. A cos square A/2 ఏమవుతుంది? ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ లో ప్రాబ్లమ్ గా సాల్వ్ చేస్తారు వీటన్నిటిని. ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ లో ఏంటంటే షార్ట్ కట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత టైటిల్ పెట్టమ్మా, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సార్ ఒకసారి పైకి వెళ్ళరా? చాలు సార్. అంతేనా? కిందకి వెళ్ళండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అని పెట్టమ్మా. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్స్ ఎన్ని రకాలు మనకి? ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలిస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఐసోసెలిస్ ట్రయాంగిల్. వీటిని ఐడెంటిఫై చేయటం ఎట్లాగా అది ఇక్కడ నేర్పిస్తాం మేము టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో. ఎట్లా ఐడెంటిఫై చేయాలో చెప్తున్నాను చూడమ్మా. ఈ ఫస్ట్ పాయింట్ రాసుకో, ఐసోసెలిస్ ఐడెంటిఫికేషన్. ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఐడెంటిఫికేషన్ అంటే ఒక ట్రయాంగిల్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని ఐడెంటిఫై చేయటం ఎట్లా? ఒక ట్రయాంగిల్ ని ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని ఐడెంటిఫై చేయటం ఎట్లా? ఒక ట్రయాంగిల్ ని ఐసోసెలిస్ అంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే A cos B is equal B cos A అవుతుంది. B cos C is equal C cos B, C cos A is equal to A cos A. అదే చూడమ్మా, ఇక్కడ A ఉంటే ఇక్కడ B ఉంటుంది, చూస్తున్నావా? అదే ఇక్కడ B ఉండి ఇక్కడ కూడా B ఉంది అనుకో, ఇక్కడ C ఉండి ఇక్కడ C ఉంది అనుకో, అప్పుడు ఏమంటావు దాన్ని? రైట్ ట్రయాంగిల్ అంటాం. ఏమంటావు దాన్ని? రైట్ ట్రయాంగిల్ లేదా ఐసో ట్రయాంగిల్. ఇది వచ్చినా ఐసో ట్రయాంగిల్ అని ఫిక్స్ అయిపోతాం. ఇది వస్తే మాత్రం అది కానీ ఇది కానీ అవుద్దని చెప్తాం. చూసావా? A cos A is equal to B cos B, B cos B is equal to C cos C. ఇలా ఉంటే either రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఐసోసెలిస్ ట్రయాంగిల్. A cos B is equal to B cos A అయితే ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఇది మాత్రం ఫిక్స్ చేసేస్తాం, ఐసో ట్రయాంగిల్ అని ఫిక్స్ అయిపోతాం. ఇక్కడ మాత్రం కంక్లూజన్ రాదు మనకి. కంక్లూజన్ రాకుండా రెండు రకాల పాసిబిలిటీలు వస్తాయి. ఓకే, తర్వాత ఇంకాస్త ఐడెంటిఫికేషన్ చెప్పాను. కాస్ స్క్వేర్ ఏ నోట్ చేయి. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ 1 అయితే, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ 1 అయితే దాని పేరేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ 1 అయితే దాని పేరేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ లైన్ లో రాయి. నేను నెక్స్ట్ పాయింట్ A² + B² + C² ఈజ్ ఈక్వల్ టు 8R² అయినా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. A² + B² + C² ఈజ్ ఈక్వల్ టు 8R² అయినా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
నెక్స్ట్ ఫార్ములా రాయి. cot A plus cot B plus cot C is equal to root 3 అయితే ఈక్వల్ ట్రయాంగిల్. cot A plus cot B plus cot C is equal to root 3 అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఫార్ములా cos A plus cos B plus cos C is equal to 3/2 అయినా కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ cos A is equal sin B by 2 sin C అయినా కూడా ఐసోసెలిస్ ట్రయాంగిల్. cos B is equal to sin C by 2 sin A అయితే ఐసోసెలిస్ ట్రయాంగిల్. cos A is equal to sin B by 2 sin C అయితే ఐసోసెలిస్ ట్రయాంగిల్. cos C is equal to sin A by 2 sin B అయినా ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఇంతవరకు చాలేమ్మా. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంకా ఉన్నాయి, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. ఇంతవరకు ఏది ఇదే ఇంకొంచెం కిందకి వెళ్ళండి సార్. ఓకే సార్, అయిపోయింది. ఓకే అమ్మా, రైట్. ఇంతవరకు నేర్చుకో ఈ ఫార్ములాస్. ఓకే, ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే వీటి మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. తర్వాత టెక్స్ట్ లో సెకండ్ క్వశ్చన్ ఉంటుంది చూడండి, సర్కిల్స్ లో లాస్ట్ క్వశ్చన్ కదా మనం. సెకండ్ ఒక క్వశ్చన్ నేను చెప్పాను, సెకండ్ క్వశ్చన్ నువ్వు ట్రై చేయి. ఓకేనా, త్వరగా అయిపోతుంది మనకి ఎక్సర్సైజ్. అది అయిపోతే మిగతా ఎక్సర్సైజ్ ఈజీగానే అయిపోతాయి. 1B కానీ 1C కానీ అట్లా 5 ఉన్నాయి, దానిలో 3, 4 దాకా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఒకటే కొంచెం టైం పడుతుంది. ఓకే, రైట్. ఓకే అమ్మా, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను, నువ్వు కూడా ఎండ్ చేసేసి.